టెట్కు అప్లికేషన్ కు ఫీజు 250 తీసుకున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏం చెప్పారంటే పిల్లలను బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుంటున్నారు, మన అధికారంలోకి రాగానే అప్లికేషన్ అన్ని ఫ్రీ, ఏ అప్లికేషన్ కు ఫీజు లేకుండా చేసే బాధ్యత నాదని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాడు 250 తీసుకుంటే నువ్వు 750 తీసుకుంటున్నావు. అదే గురుకుల 1000 రూపాయలు, గురుకుల ఎంత దోచుకుంటుంది తెలుసా సార్ మీ ప్రభుత్వం? ఒక క్యాండిడేట్ పీజీ బిఎడ్ ఉంటే, సెట్ ఉంటే, నెట్ ఉన్నా, పిహెచ్డి ఉన్నా, ఎంపీలు ఉన్నా డిఎల్ రాసుకుంటాడు, జేఎల్ రాసుకుంటాడు, పీజీటీ రాసుకుంటాడు, టీజీటీ రాసుకుంటాడు. ఇప్పుడు అన్ని అప్లికేషన్స్ సపరేట్ ఫీజు తీసుకుంటుంది సార్. టీజీటీకి 1000 రూపాయలు, పీజీటీకి జేఎల్ కు 4 సబ్జెక్టులు నేను అర్హులు ఉన్నా అంటే 4000 దోచుకుంటున్నారు. ఎంత దారుణం సార్! అంటే అధికారం కోసము అబద్ధాలు ఆడిన అనుకోవాలన్నా, నిరుద్యోగాలను మోసం చేసిన అనుకోవాలన్నా, ఎలాంటి ఫీజు లేకుండా తీసుకుంటా అన్న మీరు అట్లా డబల్ పెంచుకుంటూ దోచుకోవడం కరెక్ట్ కాదు. రెండోది సార్,